దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దిన లేఖన భాగము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలోని సగ భాగం చదువుతున్నాను. దయచేసి గమనించండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఈ యొక్క వచన భాగంలో ఊరికే మొదలు పెట్టడం కన్నా దాన్ని చివరి వరకు కొనసాగించటం మేలు అన్న మాటగా మనం అర్థం చేసుకోవచ్చు. చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని ఏ విధంగా తీసుకుంటామంటే, మనం చేసే పనుల గూర్చి, మనము నేర్చుకునే కొత్త ఏదైనా జ్ఞానము గూర్చి, ఇక మొదలు పెట్టాం ఆపకూడదు, వ్యాపారం మొదలు పెట్టాం ఆపకూడదు, ఈ దానం చేయడం మొదలు పెట్టాం ఆపకూడదు, లేదా ఈ పరిచర్య చేయడం మొదలు పెట్టాం ఆపకూడదు అనే మాటలను తీసుకొని వస్తాం. ఈ వచన భాగం ద్వారా మరొక విధంగా ఈ మాటను మన జీవితాలతో పోల్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్యతో మాట ఇచ్చి నీటి ద్వారా బాప్టిజం తీసుకొని ఆయన నా రక్షకుడని క్రైస్తవ్యంలోకి వచ్చి యేసయ్యతో గడుపుతున్న ఈ జీవితాన్ని ఆరంభించిన మన బ్రతుకులలో కార్యాంతము వరకు కూడా ఇదే నమ్మకమైన ఆయనతో కలిగి కొనసాగే జీవితముగా ఉండగలుగుతున్నామా? మధ్యలోనే విడిచిపెడుతున్నారు కొందరు దేవుణ్ణి కాదని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. వారికి దేవుని ప్రేమ సరిగా అర్థము కాలేదని అర్థం. వారు దేవునిలో నమ్మకంగా నిలబడడానికి కావలసిన శక్తి దేవుని వాక్యం నుండి పొందుకోవడం లేదని అర్థం. అందుకే వారు ఆరంభిస్తారు, ఏదో అనారోగ్యంతో వస్తారు. యేసయ్య సన్నిధానానికి రాగానే ఆరోగ్యం బాగవుతుంది, ఆయన ఆరోగ్యం బాగు చేశాడంటూ చాలా ఉత్సాహంగా ఆయన్ను నిజరక్షకునిగా అంగీకరించుకుంటారు. కొంతకాలం తర్వాత ఈ లోకపు కష్టాలు రాగానే విడిచిపెడతారు. ఆర్థిక లోటుతో వస్తారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి తిరిగి సంపదనిచ్చినప్పుడు, ఏ దేవుడు నాకు సంపద ఇచ్చాడు, సమృద్ధినిచ్చాడు అంటూ నిజరక్షకునిగా అంగీకరిస్తారు. అయితే ఈ లోటుతో వచ్చే వారందరూ ఆ లోటును పూడ్చబడ్డ తర్వాత అదే జీవితంతో కొనసాగుతారంటే కాదు. తిరిగి ఎక్కడో పడిపోయి వెనక్కి వెళ్ళిపోతారు. వారి పాత రోత బ్రతుకుల్లోకి, పాత ఆచార వ్యవహారాల్లోకి వెళ్ళిపోతారు. యేసు ప్రభు నా జీవితంలో రక్షణ భాగ్యం ఇచ్చాడు అన్న మాటను నమ్మిన వారు మాత్రమే కడ వరకు ఆయనతో కొనసాగడానికి ఇష్టపడతారు. అయితే ఈ ప్రయాణంలో కష్టాలు వస్తాయి, దుఃఖం వస్తుంది, వేదనలు కలుగుతాయి. యేసయ్యతో ప్రయాణం అంటే పూలపైన నడక కాదు, ముళ్ళబాట. అనేకమైన శోధనలు, వేదనలు మన బ్రతుకును అతలాకుతలం చేస్తాయి. ఈ చేసినప్పుడు నిలబడగలిగిన సత్తా కావాలి అంటే దేవుని వాక్యముతోనే సాధ్యం. మొదలుపెట్టి నేనే ముగిస్తాను అంటే కుదిరే పని అసలు కాదు. నువ్వు ఆయన దగ్గరికి రావడము, నీ జీవితాన్ని ఆయనకు అప్పజెప్పుకోవడము ఒక పని అయితే, ఆ జీవితాన్ని ముందు కొనసాగించడానికి కావలసిన శక్తి మాత్రము ఆ దేవాతి దేవుని నుండే వస్తుంది. అందుకే ఈ రక్షణ భాగ్యము పొందుకోవడానికి సిలువ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సిలువ మరణాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన మన కొరకై మరణించాడని, 3 దినములు ఆ యొక్క సమాధిలో ఉన్నాడని, 3వ దినం తిరిగి లేచాడని, ఆయన ఆరోహణమై వెళ్తూ నేను మళ్ళీ వస్తానని చెప్పిన మాటను జ్ఞాపకం పెట్టుకోగలగాలి. ఈ సువార్తను చెప్పగలిగేవారు, ఈ రక్షణ భాగ్యాన్ని అనుభవించేవారు మాత్రమే యేసయ్యతో కలిగి కడ వరకు, ముగింపు వరకు కొనసాగుతారు. అట్టి ముగింపు, నమ్మకమైన ముగింపు కావాలని విశ్వాసముతో నిలకడగా ముందు కొనసాగుదామా? ఎందుకంటే మన దారిని ఆపడానికి, మన మార్గంలో ఇరుకులను తీసుకొచ్చి పెట్టి మనము ఆయనతో కలిగి కొనసాగకుండా ఉండటానికి అపవాది ఎన్నో కుతంత్రాలను తీసుకొని వస్తాడు. అలనాడు అవ్వను, ఆదామును దేవుని సన్నిధానంలో లేకుండా చేయడానికి ఒక పన్నాగం పన్నిన ఆ అపవాది ఈ దినాన మనల్ని కూడా ఆరంభమైన ఈ విశ్వాస జీవితాన్ని ఆపివేయడానికి ఎన్నో పన్నాగాలను పన్నుతాడు. ఈ పన్నాగాల నుండి బయటికి రావాలి అనంటే దేవుని వాక్యపు వెలుగులో నిలబడాలి. అప్పుడే ఈ యొక్క పరుగును నమ్మకంగా ముగించగలం. అందుకే నా పరుగు తుదముట్టించి తిని అని పౌలు భక్తుడు అన్నట్టుగా
మన జీవితాల్లో కూడా నమ్మకమైన పరుగును, నమ్మకమైన ఆరంభం ఏ విధంగా చేశామో అదే విధంగా నమ్మకమైన ముగింపు కూడా ముగించే వారముగా మన జీవితాల్లో శ్రేష్టమైన విశ్వాసపు జీవితాన్ని బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నువ్వు మంచి దేవుడవు నాయన, మా బ్రతుకులో కావలసినవన్నీ ఇచ్చే దేవుడవు నాయన. నీ సన్నిధానంలో మేము ఆరంభించిన ఈ విశ్వాసపు జీవితపు బ్రతుకును నా తండ్రి కడ వరకు నా తండ్రి నమ్మకంగా కొనసాగించుటకు కావలసిన సిలువ శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వందనాలు దేవా. కొందరు బలహీనముగా అయిపోతున్నారు, వాక్యాన్ని సరిగా గ్రహించలేని వారుగా ఉంటున్నారు. యేసయ్య అంటే కేవలం ఆశీర్వాదాలంటూ వస్తున్న వారు ఉన్నారు. కానీ యేసయ్య రక్షకుడని, నిత్య జీవం ఇస్తాడని, మరణము తర్వాత ఒక చక్కటి నిత్యత్వమైన బ్రతుకు ఉన్నదని, అది నీలోనే అని గ్రహించే మాటను కొందరు మర్చిపోతున్నారు. అయ్యా, తిరిగి నిలబెట్టండి. అట్టి బలహీనమైన హృదయాలను నీ కొరకై నిలబెట్టుకొని నడిపించమని అయ్యా, ప్రతి కుటుంబాన్ని నీ దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి ప్రారంభమైన విశ్వాస జీవితాన్ని నమ్మకంగా ముగించులాగున ఈ జీవిత ప్రయాణం అంతా నీవు వారికి తోడయుండి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ ఈ చిన్ని మాటలు ప్రతి హృదయములలో నతను నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వీలైనంత మట్టుకు ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆత్మీయంగా బలం పొందుకోవడానికి ఈ వాక్యము ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరికీ వందనాలు.